ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామం నాకు స్తుతులు స్తోత్రాలైనా తండ్రి, మరొక రోజు తండ్రి, ఈ పునరుద్ధాన దినం రోజు మమ్మల్ని అందరినీ నేను సమకూర్చి మీ వాక్యాన్ని వినుటకు మాకిచ్చిన యొక్క ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా పాటలు ఎందు, కంఠస్థ వాక్యాలు ఎందు, వాక్య పఠనం ఎందు మిమ్మల్ని కనపరిచి ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మీ మాటలను ధ్యానించుకొని పోవచ్చుండగా మాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. మీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అందరికీ ఇవ్వమని వేడుకొంచున్నాం తండ్రి. చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నాకు అనుగ్రహించండి. అలాగే మీ పిల్లలకి ఏదైతే అవసరమో అదే బోధించుటకు నాకు కృప దయచేయమని వేడుకొంచు. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. రైట్. మొదటిగా మా తండ్రి అనే దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడిచ్చిన ఆయన మహాకృపను బట్టి, ఈ సమయాన్ని బట్టి మరి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, అలాగే చేరువచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ. మరి మీ యొక్క ఆలోచనలన్నిటి కూడా వాక్యం ఎందు ఉంచితే మరి వాక్యం అనేది ప్రారంభించబడతాం. కాబట్టి వాక్యం ప్రారంభించబడుతుంది కనుక చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఆసక్తిలై మనం వినాలి. కాబట్టి మన ఆలోచనలు ఎన్ని ఉన్నప్పటికీ వాక్యం దగ్గరికి, దేవుని దగ్గరికి రాగానే అవన్నీ మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు విడిచిపెడితేనే అక్కడున్న లోకాన్ని మనం పట్టుకోగలం. భూమి మీద వీటన్నిటి మనం విడిచిపెడితేనే పరలోకం అనే ఆ ధనాన్ని మనం పట్టుకోగలం. అందుకని పౌలు గారికి ఇవన్నీ తెలిసే ఒక మాట అన్నాడు. ఏమని? ఇంకొక మాట పౌలు గారు అన్న మాటే, నాకు లాభం అంటున్నాడు పౌలు గారు. ఏంటి? బ్రతుకటి క్రీస్తే. అంటే చనిపోయిన తర్వాత పౌలు గారికి లాభం ఉందని అర్థమైంది ఆయనకి. అందుకనే భూమి మీద ఉన్న వాటిని విడిచిపెడితే పరలోక సంబంధమైన వాటిని మనం పట్టుకోవాలి, అదే లాభం. అందుకనే మరి మీరు పైనున్న వాటిని మీరు వెతకాలి అంటున్నాడు. కాబట్టి మనము పైనున్న వాటిని వెతుకుదాం, కిందున్న బైబిల్ని చూసి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మళ్ళీ కొన్ని రోజులుగా మళ్ళీ నిండు రోజు కూడా మనము వారంలో ఒక పాఠాన్ని మనం ధ్యానించడం ఏమిటంటే ఫలించడం కదా. ఇంతకుముందు మరొక దాని గురించి నిజమైన ద్రాక్షవల్లి ఎవరో మనం ధ్యానించుకోవడం జరిగింది. ఇంతకీ నిజమైన ద్రాక్షవల్లి ఎవరు, తర్వాత అక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ మాట అన్నారో మనం ఆలోచించేసాం. ఎవరు నిజం కాని ద్రాక్షవల్లి ఎవరు అని అంటే ఇశ్రాయేల్ ప్రజలే అని చూసుకున్నాం మనం. చాలా జాగ్రత్త ఆలోచించాలి. ఆ ఇశ్రాయేల్ ప్రజలు మరి నిజమైన ద్రాక్షవల్లి కాదు అని మళ్ళీ పాత నిబంధనలో ఎన్నో విషయాలు మనం చూసుకోవడం జరిగింది. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నిజమైన ద్రాక్షవల్లి నేను అని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. అలాగే ఈ యేసుక్రీస్తు వారి గురించి బైబిల్లో మరి క్రొత్త నిబంధనలో దావీదు చిగురు అని కదా, ఆయన గురించి ఆయన సంతానంలో వస్తాడని బైబిల్లో రాయబడింది. ఆ విషయాలు కూడా మనం చూసుకొని ముందడుగు వేద్దాం. ఇది రెండో పార్ట్గా మనం ఆలోచించేయచ్చు. ఏదంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా నిజమైన ద్రాక్షవల్లి ఏంటో. అది ఓన్లీ నిజమైన ద్రాక్షవల్లిని యేసుక్రీస్తు వారు ఎందుకు అన్నారో దాని గురించి వివరణ అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు ఉపమానంలోనికి మనం వెళ్తున్నాం. చెప్పాను కదా మీకు ఇంతకుముందే. ఇంతకుముందు ద్రాక్షవల్లి ఎవరో మనం క్లారిఫికేషన్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ ద్రాక్షవల్లి గురించి ఉపమానం ఏంటో మనం ఆలోచించాలి ఈరోజు. ఆ యేసుక్రీస్తు వారి గురించి బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి, అవి ఆలోచించేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఆలోచించేద్దాం. చదువుకున్న మాటలే. యేసుక్రీస్తు వారి గురించి కొన్ని మాటలు ఆలోచించేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మధ్యలో ఒక మాట ఉంటుంది. ఏంటనంటే
దేవుడు తన కుమారుడును తన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. ఎవరి గురించి? సువార్త గురించి, యేసుక్రీస్తు వారి గురించి. కింద మాట్లాడుతూ యేసుక్రీస్తు శరీరమును బట్టి, బాగా ఆలోచించాలి, శరీరమును బట్టి దావీదు సంతానమును గాను. ఎలాగంటే దావీదు సంతానం. యేసుక్రీస్తు ఎవరు సంతానం? దావీదు గారు సంతానం. అంటే ఆ పాత నిబంధనలో మొత్తం కూడా యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం జరుగుతుంది. ఇంకా ముందుగా ఆలోచించేస్తే తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 8వ వచనాన్ని ఆలోచించేది. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ఎవరి సంతానముల నుంచి వచ్చినట్టు మనకు కనబడుతుంది ఇక్కడ? దావీదు గారి సంతానంలో వచ్చినట్టు మనకు కనపడుతుంది. అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి ప్రతి ప్రవక్త చెప్పడం జరిగింది కదా. బైబిల్ 66 పుస్తకాలు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయనంటే యేసుక్రీస్తు వారి చుట్టే. ప్రవక్తలు కానీ, యెషయా కానీ, ఇర్మియా కానీ, దావీదు గారు కానీ, మోషే గారు కానీ, వీళ్ళందరూ ఎవరి చుట్టూ తిరుగుతున్నారంటే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారి చుట్టూ కదా. సూర్యుని చుట్టూ భూమి గ్రహాలన్నీ ఎలా తిరుగుతున్నాయో అలాగే యేసుక్రీస్తు వారు అనే నీతి సూర్యుని చుట్టూ హేబేలు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రవక్తల వరకు కూడా మొత్తం కూడా యేసుక్రీస్తు వారి చుట్టూ తిరగడం మనం చూడగలం. అంటే పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు వస్తారు అని మొత్తం కూడా ప్రవక్తలు మరి చెప్పినట్టుగా మనం చూడగలం. అంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు చెబుతూ 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు కదా. ఇప్పుడు మన ఉపమానంలోనికి వెళ్తున్నాం. చాలా జాగ్రత్త ఆలోచి. ఎందుకు చెప్పానంటే ఇది యేసుక్రీస్తు వారు ఎవరి నుంచి వచ్చాడు, ఎవరి సంతానంలో నుంచి వచ్చాడు అని అంటే దావీదు సంతానంలో నుంచి వచ్చాడు. రైట్. ఇప్పుడు ఉపమానంలోనికి వెళ్తే యోహాను సువార్త కొద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనాన్ని ఆలోచించేద్దాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. తర్వాత ఏమంటున్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయబడును. అంటే ఇశ్రాయేలులు అక్కడున్న వారందరూ కూడా ఇశ్రాయేలులే ద్రాక్ష తోట, ద్రాక్షవల్లి అనుకుంటున్నట్టుగా మనం చూడగలం. ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ యేసుక్రీస్తు వారు? మీరు బాగా ఆలోచించేయాలి. యేసుక్రీస్తు వారు ఎవరితో ఇక్కడ మాట్లాడుతున్నారు? శిష్యులతో మాట్లాడుతున్నారు. మీకు చెప్పాను ఇంతకుముందు ఎవరితో మాట్లాడుతున్నాడు అని. ఎందుకంటే ఈ చివరి మాటలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు సిలువ వేస్తారు అని కొన్ని క్షణాలలో చివరి మాటలుగా పలుకుతున్న యేసుక్రీస్తు వారి మాటలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని కదా. ఇశ్రాయేల్ ప్రజలందరి ఆలోచనలు, శాస్త్రులు, పరిశీలందరి ఆలోచన ఎలా ఉండేవంటే నిజమైన ద్రాక్షవల్లి ఇశ్రాయేల్ ప్రజలే అనుకొని ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ కూడా మేము అబ్రహాం సంతతి వారం అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు కదా. ఇశ్రాయేల్ ప్రజలు కూడా వారి యొక్క మూల పురుషుడు ఎవరు అని అంటే అబ్రహాం గారే. వారందరూ కూడా ఎలాగ అనుకునేవాళ్ళు అని అంటే శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా, సద్దుకయ్యులు కూడా మేము అబ్రహాం సంతానం నుంచి వచ్చాం మేము అని గర్వంగా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మా కాకపోతే జ్ఞానం ఎవరికి ఉండేది అని ఇలాగా ఆలోచించేవారు. అలాగే బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు కూడా బాప్తిస్మ ఇస్తున్న క్రమంలో సద్దుకయ్యులు వచ్చారు అక్కడికి కదా. సద్దుకయ్యులు వచ్చినప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు మామూలుగా ఇస్తున్నప్పుడు సద్దుకయ్యులు వచ్చినప్పుడు కోప్పడేవాడు. ఏ విధంగా అన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనగలవారు ఎవరు అని ఆ సద్దుకయ్యులను చూసి కోపడడం జరిగింది, పరిసయ్యులను చూసి కదా. వారు సద్దుకయ్యులు ఎలాంటి వారంటే వాళ్ళందరూ కూడా పునరుద్ధానము లేదని నమ్మేవారు
అందుకని వారి గురించి మీరెందుకు వచ్చారు ఇప్పుడు? వాళ్ళు జనరల్గా తీసుకోవాలి బాప్తిసం అనుకుని వచ్చారు. ఎవరు? సద్దుకోయలు. అందుకని వారి మీద యోహాను గారు, బాప్తిసం ఇచ్చి యోహాను గారు కోప్పడడం జరుగుతుంది అక్కడ. అంటే వారి యొక్క ఆలోచన ఏంటనంటే, మేము అబ్రహాం సంతతి కదా అని వాళ్ళ ఒక ధీమాతో బ్రతికేవాళ్ళు. ఎవరు? పరిసయ్యులు కానీ సద్దుకేయులు కానీ వీరందరూ కూడా అలాగే బ్రతికేవారు. అందుకనే ఒక ఉపమానంలో కూడా యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఒక ఉపమానంలో కూడా మరి చెప్పడం జరుగుతుంది పరిసయ్యుల గురించి, సుంకరు గురించి కదా. ఏమని ప్రార్థన చేసేవాళ్ళట చూద్దాం. మాటలు కూడా ఏమని ప్రార్థన చేసేవాడంటే పరిసయ్యుడు. చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం, 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం. వీళ్ళు పరిసయ్యులు ఏ విధంగా దేవుణ్ణి ప్రార్థన చేసేవాళ్ళంటే వాళ్ళకి ఎంత గొప్పగా ధీమాగా ఉండేదంటే చూస్తే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు. ఇతరులు ఏం చేసేవారట? ఎవరు? సద్దుకేయులు. తర్వాత ఇక్కడ చెబుతున్నవారు పరిసయ్యులు. పరిసయ్యుల యొక్క ఆలోచన ఏంటంటే, మేము అబ్రహాం సంతతి వారు ఏమనుకుంటున్నాం అని గొప్పగా చెప్పేవాళ్ళు వాళ్ళు. తర్వాత వాళ్ళ ఆలోచన ఎటువంటిదంటే, తమ్మును తాము హెచ్చించుకునే వాళ్ళంట. ఆనాడు ధర్మశాస్త్రోపదేశకుడు హెచ్చించుకున్నట్టుగా కదా, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కూడా సేమ్ అలాగే హెచ్చించుకున్నాడు, నేనే జ్ఞానవంతుడని. అలాగే పరిసయ్యులు కూడా అలాగే హెచ్చించుకునే వాళ్ళట కదా. ఏమని? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఎలాంటి ప్రార్థన చేశారో మనం చూడగలం. కింద పరిసయ్యుడు, తర్వాత సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? తగ్గించుకొని ప్రార్థన చేశాడు. మరి పరిసయ్యుడు ఎందుకు ఇలాంటి హెచ్చింపులు, ఎందుకు ఇలాంటి నాదే గర్వంతో ఉన్న మాటలు ఏంటనంటే, వాళ్ళు ఎవరి సంతానం నుంచి వచ్చారు అని అంటే, అబ్రహాం మేము పితలు, అబ్రహాం మేము కుమారులము అని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకు అప్పట్లో పరిసయ్యులకి తర్వాత శాస్త్రులకి వీళ్ళకు ఆ సమాజం అంతా భయపడేది. ఎందుకు తెలుసా? బాగా ఆలోచించాలి. సద్దుకేయులకి, తర్వాత పరిసయ్యులకి, శాస్త్రులకి వీళ్ళందరూ కూడా అక్కడ సమాజం అంతా కూడా భయపడేదంట. ఎందుకు భయపడేది తెలుసా? అధికారం అంటే ఎవరి చేతిలో ఉండేది తెలుసా? అప్పుడు శాస్త్రుల్లోనూ, పరిసయ్యుల్లోనూ, యూదుల్లోనూ వీరందరికీ అధికారం ఇచ్చాడు. అప్పుడు వీళ్ళందరికీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భయపడేవాళ్ళంట. ఒక ఉపమానంలో ఒకటి జరిగింది. ఏంటంటే, ఒక పుట్టి గుడ్డివాడుగా ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. వచ్చిన తర్వాత ఆ యొక్క స్వస్థపరిచిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు అడుగుతారు తెలుసా కదా? పదే అడుగుతారు కదా. ఎవరిని స్వస్థపరిచారు? ఆఖరికి అతన్ని మాత్రం అడగలేదు, వరల మన ఫ్యామిలీ పిలిచి తల్లిదండ్రుల్ని, మీరు మీ కుమారుడు పుట్టుగుడ్డివాడే కదా అవునంటారు. మళ్ళీ ఎలా స్వస్థపరిచారు, ఎవరు స్వస్థపరిచారు అన్నప్పుడు వారు భయపడి చెప్పరు. ఎందుకంటే అక్కడున్న వారు పద్ధతులు ఎలా పెట్టుకునేవాళ్ళు అంటే, చూద్దాం మాటను కూడా. ఎందుకు చెప్పడానికి భయపడేవాడు అంటే వాళ్ళందరూ కూడా మరి యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూడగలం. యోహాను సువార్త 9వ అధ్యాయం 21 వచనం నుంచి ఆలోచించేద్దాం. ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడు ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచెను అదియు మేము ఎరగము. వీడు వయసుకు వచ్చినవాడు వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. ఎవరంటున్నారు? ఇవి తల్లిదండ్రులు అంటున్నారు. ఎందుకంటే పరిసయ్యులు వచ్చి అడుగుతున్నారు వీళ్ళిద్దరిని కూడా. ఫస్ట్ ఆయన అడిగారు, చెప్పేశాడు. మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చారు? పిల్లపిచ్చారు, తల్లిదండ్రుల దగ్గర వచ్చారు. వస్తే ఈ తల్లిదండ్రులు భయపడుతున్నారంట. ఎందుకనంటే కింద చెబుతున్నాం, వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి ఏం చేశారట? వాళ్ళు యూదులకు భయపడి ఎలాగ చెప్పిరి? మాకు తెలియదు అని కదా. మాకేం తెలీదు, ఆయనే వయసుకు వచ్చాడు కదా, ఆయనే పెద్దవాడయ్యాడు కదా మా కుమారుడు, ఆయన్నే అడగండి చెబుతాడు అని తల్లిదండ్రులు తప్పించేసుకున్నారు. ఎందుకు? యూదులకు భయపడి. ఎందుకంటే ఆనాడు యూదులకు అన్ని అధికారులు ఉండేది.
ఎందుకంటే ఆయన ఊరిని బహిష్కరించవలసిన అధికారం కూడా యూదులకు ఉంది. అది కింద కూడా చెప్తాడు. ఏమంటున్నాడంటే వాని తల్లిదండ్రులు భయపడి యూదులకు భయపడి అలాగే చెప్పారు. ఎలాగంటే వాళ్ళకి తెలుసు ఎవరు స్వస్థపరిచారు, కానీ వాళ్ళు చెప్పలేదు. ఎలా చెప్పారంటే మాకు తెలియదు అని చెప్పారు. తర్వాత ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల. ఎందుకు అలా చెప్పారంటే తల్లిదండ్రుల కింద చెప్తూ, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరంలో నుండి వెలువేతుమని యూదులు అంతకు ముందు నిర్ణయించుకొని ఉండిరి. అంటే క్రీస్తును ఒప్పుకుంటే ఏం చేస్తారని తెలిసింది ఇక్కడ. అంటే ఊరు నుంచి వెలివేస్తామని ఆనాడు యూదులైన వారు నిర్ణయించుకున్నారు. అందుకనే వీళ్ళు భయపడుతున్నారు. ఎవరు? ఆ పుట్టిగుడ్డువాడుగా స్వస్థపరిచిన వారి తల్లిదండ్రులు భయపడుతున్నారు. వాయమ్మ మేము ఒప్పుకున్నాం అనుకో వెలివేస్తారు అని. ఆనాడు అధికారంగా ఉన్నవారు కూడా పరిసయ్యులు, వీళ్ళందరూ అధికారం ఉంది. అంటే వాళ్ళు ఏమనుకునేవారు అంటే మా తండ్రి అబ్రహాము అని వాళ్ళు గర్వంగా చెప్పుకున్నప్పుడు, యోహాను గారు సర్ప సంతానమా, రాబు ఉగ్రతను తప్పించుకునే వాడు ఎవడు, మీ నుంచే కాదు దేవుడు కావాలనుకుంటే రాళ్ళ నుంచి కూడా పిల్లలను అంత శక్తిమంతుడు, మీరెందుకలా అని యోహానుగారిని తిట్టారు వాళ్ళ మీద. అంటే వాళ్ళు ఏమనుకునేవారంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు చరిత్రని గొప్పవారిగా వారే ఫలించారనుకొని వాళ్ళు అలా భ్రమలో ఉండేవారు. అందుకనే శిష్యులతో అంటూ, నేను నిజమైన ద్రాక్షవల్లినని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు చెబుతున్న సందర్భానికి ఇస్కరియోతు ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఉన్నాడు కదా. ఉన్నాడా? లేడు, వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యూదా కదా, వెళ్ళిపోయాడా? ఉపమానం చెప్తున్నాడంటే అందరూ ఉన్నారని మనం అనుకుంటాం, కానీ బైబిల్ ప్రకారం చూస్తే ఆయన లేడు. ఇంతకుముందు అవి చెప్పేశాను. యేసుక్రీస్తు 12 మందిలో ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన అప్పగించడానికని. ఈ శిష్యులైన వారందరూ ఏమనుకుంటారో తెలియదు ఆయనకి. ఈయన ఎందుకు పంపించాడో, నువ్వు చేస్తున్న పని చేయమని అంటాడు యేసుక్రీస్తు. నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేయనగానే శిష్యులందరూ ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు ఏదో పని అప్పగించారు, డబ్బు చేతిలో ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఏదో పని అప్పగించారు, వెళ్ళిపోయాడేమో అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఇంకా ఈయన అప్పగిస్తున్నారేమో అని. ఎప్పుడు తెలిసిందంటే ఆయన అప్పగిస్తున్నప్పుడు తెలిసింది ఆయనకు కూడా, శిష్యులందరికీ కూడా. అందుకని యేసుక్రీస్తు ఇవన్నీ కూడా చెబుతున్నాడు. ఎప్పుడు చెబుతున్నాడంటే ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చెబుతున్నాడు. సాతాను ఎవరిలో ప్రవేశించాడు తెలుసా? అక్కడ ఇస్కరియోతు యూదాలోనే. ఇప్పుడు ఆ 12 మందిలో ప్రవేశించిన సాతాను 11 మందిలో ప్రవేశించలేడా? ప్రవేశిస్తాడు. పేతురు గారి దగ్గర కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ గద్దిస్తాడు యేసుక్రీస్తు వారే. సాతానా వెనుకలకు వచ్చే అంటాడు. ఎవరిని? అప్పుడప్పుడు వస్తుంటుంది వారిలో కూడా. అందుకని వాళ్ళందరితో చెబుతూ, మీరు నాలో ఫలించాలి, నేనే నిజమైన ద్రాక్షవల్లిని. మీరెవరో తెలుసా? మీరెవరో తెలుసా? 5వ వచనంలో చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు ఉపమానంలో నీట్గా మనం వివరించుకుంటూ వద్దాం. ద్రాక్షవల్లిని నేను. బాగా ఆలోచించాలి. 5వ వచనం చూస్తే ద్రాక్షవల్లిని నేను. ఎవరు అంటున్నారు? నేనంటే ఎవరాడా? యేసుక్రీస్తు. బాగా ఆలోచించాలి. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు కదా. ఎవరితో మాట్లాడుతున్నారంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు బాగా ఆలోచన చేస్తే పైన 3వ వచనంలో కూడా ఏమంటున్నాడో అదొక మాట చూసుకుందాం మనం ముందుకి. 2వ వచనం నుంచి ఆలోచన చేద్దాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పే మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి. మీ యందు నేనును నిలిచియుందును. ఎవరు అంటున్నారు? యేసుక్రీస్తు వారే అంటున్నారు. అంటే
ఇప్పుడు యేసుక్రీస్తు వారు నిజమైన ద్రాక్షవల్లి అని అంటే ఇప్పుడు లోకంలోనికి వద్దాం. ఏంటనంటే యేసుక్రీస్తు వారు ద్రాక్షవల్లిగా, ద్రాక్ష తోటగా మనకు కనపడుతున్నప్పుడు తీగలుగా ఎవరుగా ఉండాలి? శిష్యులుగా అప్పుడు చెబుతుంటే ఇప్పుడు మనం కూడా తీగలుగా ఉండాలి కదా. మరి ఇప్పుడు ఎవరు అయిపోతున్నాం తెలుసా? మనమే చెట్లు అయిపోతున్నాం. లోకం దృష్టికి వచ్చేస్తే బాగా ఆలోచించేద్దాం. అపవాది కూడా ఎలా చేస్తున్నాడంటే, అపవాదిగాడు కూడా ఒక తోటను నాటేశాడు తెలుసా. వాడు కూడా ఒక తోటను నాటేశాడు. వాడే ఒక తోటగా అయిపోయాడు. వాడే ఒక మొద్దు. ఇప్పుడు వాడి నుంచి చిగురులు బయటకు వచ్చేస్తున్నాయి. ఎవరి విధంగా, ఎలాగనంటే ఇప్పుడు లోకంలోనికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఒకరికి అంటుకొని ఉంటారు తెలుసా. ఎలాగా? ఇప్పుడు ఉదాహరణకి ఆలోచన చేస్తే, ఇప్పుడు బయట మరి ఎంతోమంది సహోదరులు కానీ ఒక రాజకీయ నాయకునికి ఎలా ఉంటారో తెలుసు, వాళ్ళు ఒక అంటుకొని ఉంటారు. వాళ్ళు ఎలా అనుకున్నారంటే అతని చెట్టు, నేను తీగ, అంతేనా? వాళ్ళ ఆలోచన ఎలాగైపోయిందంటే అతనితోనే ఉండడం, అతనితోనే తిరగడం, అతనితోనే ఇంకా బ్రతకడం, ఇలాగ అంటుకొని పోయినారు. బాగా ఆలోచించాలి. అపవాదిగాడు ఎలా పెట్టేశాడంటే వాడే ఒక సొంత చెట్టులా తయారైపోయి వాడు ఎలా అయిపోయాడంటే మనకు కనిపించట్లేదు. అతను వాడే ఇతరుల యొక్క ముద్దలుగా పక్క పెట్టేసి, వాడు కాదు, వాడే ఎలాగనంటే ఇప్పుడు ఒక మనిషినే ఒక ముద్దగా పెడుతున్నాడు. ఇప్పుడు అతని నుంచే తీగలుగా ఉంటున్నారు మనుషులైన వారు. ఎలాగంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఏంటనంటే చాలామంది ఒక పదం లోకంలో కనపడుతుంటారు. ఏంటనంటే దేవుడు ఎవరుగా చేస్తున్నారు? ఇప్పుడు మనుషులు దేవుణ్ణి ఎలా చేస్తున్నారు? ఎవరిని అని అంటే ఫస్ట్గా ఎవరిని చేస్తారు? దేవుణ్ణి కాదు, లోకం దగ్గరికి వెళ్దాం ఫస్ట్ మనం, తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దైవాన్ని ఎవరితో పోలుస్తారు? ఫస్ట్గా కాదు, తల్లి కదా. ఒక పాట కూడా చాలామంది పాడుతుంటారు కదా. ఫస్ట్ ఎవరు? తల్లే దైవం. సెకండ్ ఎవరు? తండ్రి దైవం. మూడోదిగా గురువు దైవం. నాలుగోదిగా దైవమే దైవం. ఈ నాలుగిటిని మొదటిగా ఎవరు పెట్టారంటే తల్లినే పెట్టారు. ఎవడు పెట్టాడు? అపవాదిగాడే పెట్టాడు తెలుసా. యేసుక్రీస్తు నన్ను అంటుకొని ఉండండి అంటుంటే లోకంలో ఉన్నవారు అందరూ కూడా మనుషులకు అంటుకొని పోతున్నారు తెలుసా. ఇంకా భార్యలు ఏమంటారట? పతియే ప్రత్యక్ష దైవం. ఏం చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణి కాకుండా మనుషుల్ని దేవుని చేసేస్తున్నారు. బాగా ఆలోచించాలి. ఒక్కొక్కసారి మనల్ని కూడా దేవుణ్ణి చేసేస్తారు తెలుసా. దేవుని చేసేస్తారు. ఏ విధంగా కదా. అంతెందుకు, నన్నే చేశారు చాలామంది. ఎలాగనంటే ఒక కిరాణా కొట్టుకి మీరు వెళ్ళిపోయినారు అనుకోండి, అక్కడ పెడతారు, ఒక బోర్డు పెడతారు. ఏమని పెడతారు? చదవలేదు మీరు ఎప్పుడు? చాలాసార్లు చదివాను నేను. కాదు, ఒక కిరాణా కొట్టు దగ్గర పెడుతూ వాళ్ళు ఏమంటారంటే మనం వాళ్ళకి కస్టమర్లే దేవుళ్ళు. ఏం చేశారు? ఇక కస్టమర్లే అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ పనిని గురించి అని, వాళ్ళ లాభాన్ని గురించి అని మనల్ని ఏం చేస్తున్నారు? వాళ్ళ మనుషులు కస్టమర్లే దేవుళ్ళగా పెడుతున్నారు. ఇంకా బాగా ముందుకు వస్తే మన జరిగాయి ఏంటి? ఎలక్షన్స్. మన దగ్గరకు వచ్చి ఏమంటారు చెప్పండి? ఓటర్లలే దేవుళ్ళు కదా. మీరు దేవుడండి అని అంటారు. అంతెందుకండి, ఏదో ఎండాకాలంలో నడుచుకుంటూ కష్టపడి వస్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ మీకు ఇచ్చారనుకోండి, ఏమంటారు? అబ్బా దేవుళ్ళ వచ్చి మాకు 1000 రూపాయలు ఇస్తే అబ్బా దేవుడు అండి మీరు ఇక అసలుకి అని అంటుంటారు. అసలుకి అపవాదిగాడు మనకి తెలియకోకుండా కానీ వాడొక చెట్టు వృక్షంలో అయిపోతున్నాడు. మనం క్రీస్తుకు అంటుకొని ఉండవలసిన మనము అపవాది అనే చెట్టుకు అంటుకోబోతున్నాం. అందుకనే మీరు నన్ను అంటుకొని ఉంటేనే ఫలిస్తారు అంటాడు యేసుక్రీస్తు వారు. అక్కడ ప్రపంచంలో అతి పెద్ద మర్రి చెట్టు తెలుసు కదా. మర్రి చెట్లు అందరికీ తెలుసు కదా. ఆ మర్రి చెట్లు ప్రపంచంలోనే 2 ఉన్నాయట. మన ఆంధ్రప్రదేశ్లోనే, మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లోనే 2 ఉన్నాయి.
ఒకటి పెద్ద మర్రి చెట్టు అని అనంతపురం దగ్గర ఆ ఏరియాలో ఉంటుంది, కదిరి ఆ ఏరియాలో కదా. మరి ఇంకొక పిల్ల మర్రి చెట్టు అని అంటారు ఇంకోటి. అది ఎక్కడుంది అని అంటే తెలంగాణలో మనకు కనిపిస్తుంది. వీళ్ళ యొక్క స్వభావం ఏంటనంటే ఎలా కనపడుతుంది అంటే ఇది, దాని యొక్క స్వభావం చాలా సంవత్సరాల కొద్దీ ఉంటుంది. అది దానికి చరిత్ర కదా. ఎప్పుడో ఒక కాలానికి చెందినది మర్రి చెట్టు. మరికి ఇంకొక స్వభావం ఏంటి అంటే దానికి ఎన్నో ఎకరాలుగా అది విస్తరించి పాతిపోయి ఉంటుంది కదా, ఎన్నో ఎకరాలు. అదే అతిపెద్ద వేర్లు గల చెట్టు ప్రపంచంలోనే. అతిపెద్ద చెట్లు మన ఇండియాలోనే, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అలాగే మూడోది ఏంటనంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏదో మొద్దు మీకు కనిపించదు. అది ఆ మొద్దు కనుక్కోనాలంటే కొద్దిగా కష్టపడాలి. ఎందుకంటే ఆ ఏర్లు భూమిలోకి వెళ్ళి అదొక చెట్టులాగా వచ్చేస్తుంది. తెలుసా, మీరు చూసారు దాన్ని ఎప్పుడైనా? ఎక్కడ చూసినా మొద్దులే కనబడుతుంటాయి అవి. అది ఏ మొద్దు ఏదో సరైనదిగా ఎంచుకోవాలంటే ఇది అని అనుకొని రావాలి తప్ప మనం ఏదో అని కరెక్ట్గా మనం చెప్పలేం. అలాగే అపవాది కూడా ఏం చేశాడు తెలుసా, వాడిని ఒక కింద వాడు మొద్దుగా ఉండి తీగలుగా చేసి మనల్ని మొద్దులుగా పెడుతున్నాడు అందరినీ కూడా. ఎవరు? అపవాదిగాడు. అందుకనే ఒక మాట అన్నాడు, ఏమంటున్నానంటే మీరు నాకన్నా ఏదైనా ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, మీరు తీగలు కాదు. అంటే ఏ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తే మనము క్రీస్తుకు అంటుకున్నవారం కాదు. బాగా ఆలోచించాలి. ఐశ్వర్యతో కూడా డబ్బును ఎక్కువగా ప్రేమించాడు కాబట్టే క్రీస్తుని ఆ యొక్క తీగలో కట్ చేసి వెళ్ళిపోయాడు బయటికి. ముందుగా వచ్చాడు, ప్రారంభంలో వచ్చాడు, అంటుకున్నాడు బాగా. కానీ ఎప్పుడైతే ధనాన్ని చూశాడు ఇస్కరియోతు యూదా, ఏం చేశాడు తర్వాత? మొత్తం కూడా ఆ క్రీస్తుని కట్ చేసుకుని ధనాన్ని చూసి వెళ్ళిపోయాడు. అలాగే అక్కడున్న వారందరూ కూడా అపవాదుడు ఎన్నో శోధనలు పెట్టాడు. 11 మంది శిష్యులకు కూడా ఎన్నో రకాలుగా ఆయనకు చెప్పడం జరిగింది. మొత్తం ఎవరి చేతిలో ఉంది యొక్క భూలోక రాజ్యం అంతా అంటే అపవాది చేతిలో ఉంది. అపవాది చేతిలో ఉందా? అపవాది చేతిలో ఉంది. అందుకని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు, చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనాన్ని ఆలోచించేద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని ఎక్కడికి? ఎత్తైన పర్వతానికి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? ఎందుకు వెళ్ళాడు? ఉపవాసం చేయడానికని. బాప్తిసం తీసుకున్న వెంటనే వెళ్ళిపోయి అక్కడ ఉపవాసం ఉన్నప్పుడు అపవాది గడ ఎంట్రన్స్ అయ్యి ఆయన శోధిస్తాడు. ఎన్ని శోధనలు పెడతాడు? 3 శోధనలు. మొదటి శోధన ఏంటి? రాళ్ళను చేసుకొని తినే అని చెప్తాడు, కానీ అక్కడ జరగదు. రెండోది ఏంటి? ఈ పర్వతం మీద నుంచి దూకు పైన నుంచి. మూడోది ఏంటంటే ఇక్కడ చెప్తే చదువు ఆ మాటలు కూడా చదువు కృప. భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం అంతయు కూడా ఈ రాజ్య మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవరి చేతికి అప్పగింపబడింది? అపవాది చేతిలో అప్పగింపబడింది. అంటే అపవాదే ఒక సొంత చెట్టులా మనకి అయిపోయి దేవుణ్ణి దూరం చేసేటటువంటి క్రియలు మనలో మొలిపిస్తూ ఉంటాడు. అవునా? దేవుణ్ణి కలుచుకోకుండా మనుషుల మధ్య పెట్టేసి వారే దేవుళ్ళు అనుకుంటా అపవాది గడు చేస్తున్నాడు మనలందరినీ కూడా. ఒక మనిషిని చూస్తే ఒక మనిషిని దేవుని చేసి పడేస్తున్నాం అందరం కూడా. డబ్బులు ఇచ్చేస్తే చాలిక వారి కాలు మొక్కడానికి కూడా మనం సిద్ధపడుతున్నాం. అంటే అపవాది కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? మనల్ని మనుషులు దేవుళ్ళుగా చేస్తున్నాడు. అలాగే దేవుళ్ళుగా బైబిల్లో ఒక వ్యక్తిని చేసినందుకు రాజు వెంటనే అక్కడ ఏం చేశాడు తెలుసా? మరణించడం జరిగింది. అన్నవాళ్ళు బాగున్నారు కానీ అనిపించుకున్న వాళ్ళు వెంటనే చచ్చిపోయారండి. ఒక రాజుని ఏమంటారంటే, నువ్వు దేవుని యొక్క మాటలు ఉన్నట్టుగా ఉన్నాయన్న మాటలు పోయినందుకు రాజుగారు వెంటనే పురుగులు పడి చచ్చిపోయాడు అక్కడ కదా. ఆయనే హెరోదు రాజు. ఆయన వెంటనే చనిపోయాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఎవరు స్థానానికి ఇచ్చారు తెలుసా? అక్కడ
దేవుని స్థానానికి ఇచ్చినందుకు వెంటనే అక్కడ ఆయన పురుగులు పడి చనిపోవడం జరిగింది. మనం కూడా అప్పుడప్పుడు అంటుంటాం, అనకూడదు అసలుకి. ఏమన్నా తెలుసా, మీరు దేవుడు అంటే అని అస్సలు అనకూడదు. మాట కన్నా కూడా ఈజీగా కానీ కామెడీ కూడా అనకూడదు అసలుకి మనం, కదా. అస్సలుకి మనం ఇవ్వకూడదు. ఆయన స్థానంలో మనం ఉండాలి. ఆయన్నే పెట్టాలి మన ఆయన స్థానంలో. ఎంతగా ప్రేమిస్తున్నారంటే దేవుని కన్నా. ఒక ఊరిలో ఏం జరిగిందనంటే, ఒక మాలుమూర గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆవిడికి తన తల్లి అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం ఆయన తల్లి అంటే. ఆవిడ తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ ప్రేమతో ఆవిడని పాత పెట్టలేక ఎక్కడో ఇంట్లోనే ఏం చేశాడంటే, నట్టి ఇంట్లో సమాధి కట్టించేసి అద్దంలో ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాడట. ఎప్పటి వరకు? కొంతకాలం వరకు కాదు, అది చచ్చిపోయిన తర్వాత తన సమాధిని ఇంట్లో పెట్టుకున్నాడట. ఇది రియల్గా జరిగింది చాలా దేశాల్లో. ఈ దేశంలోనే ఒక తూర్పుగోదావరి జిల్లా అటువైపు అక్కడ పెట్టేసి ఎంతోమంది చూడడానికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అక్కడికి. ఎవరు దీన్ని కట్టించారు అని అంటే, పలానా వ్యక్తి కట్టించాడు. ఎందుకు? తన మీద ప్రేమతో తానే దేవతగా కల్పించుకున్నాడు. ఎవరు? ఆ వ్యక్తి తన తల్లిని. అవునా? ఎంతోమంది ఇప్పుడు దాన్ని ఎలా చేస్తున్నారంటే ఒక గుడిగా మార్చేశారు. ఇప్పుడు తెలుసా, తను ఒక గుడిగా మార్చేశారు. అంటే అపవాదిని మీరు బాగా ఆలోచన చేస్తే, అపవాది కూడా నిజమైన ద్రాక్ష వల్ల అంటుకోకుండా వాడు ఒక చెట్టు అయిపోయి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా, మీరే దేవుళ్ళు మీరే అని మొత్తం కూడా అపవాది కనెక్ట్. వాడు కనబడట్లేదు కానీ వాడిని తీగల మొద్దులుగా మార్చేసి మనుషులు పెట్టేస్తున్నాడు కదా. బయట జరుగుతుంది ఇప్పుడు సంఘంలోనికి దేవునిలోనికి వస్తే ఇది ఇప్పటి నుంచి కాదు, ప్రారంభంలోనే ఒక చెట్టు వేరు కావాలన్నట్టుగా ప్రారంభించబడింది సంఘంలోనే. ఎలా ప్రారంభమైంది తెలుసా? నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను అపోల్లో. ఏం చేసింది అపవాది ప్రారంభంలోనే? నువ్వు ఒక చెట్టు, నువ్వే దేవుడు అన్నట్టుగా ప్రారంభించబడుతుంది ప్రారంభ శతాబ్దంలోనే కదా. అందుకని మనం ఎవరికి అంటుకొని ఉండాలి? అందుకని ఇప్పుడు చదువుతాం మాటలు. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు బాగా ఆలోచించాలి. నా యందు, ఎవరి యందు? క్రీస్తు యందు ఉంచవలసిన మనము. అపవాదిగాడే ఒక డూప్లికేట్ తీగని పెట్టేశాడు, ఒక డూప్లికేట్ చెట్టును తయారు చేసాడు వాడు. ఒక 2-3 ఉంటే ఏది డూప్లికేటో ఒరిజినలో మనం చెప్పగలం. ఒక 5 మన దగ్గర ఉన్నప్పుడు చెప్పగలం తప్ప 500 మన దగ్గర ఉన్నాయనుకో, 500 రూపాయల నోట్లు మనం చెప్పగలవా? ఒక 5 ఉందనుకో, 500 రూపాయల నోట్లు 5 ఉన్నాయనుకో మన చుట్టూ, ఏది నిజమైనదో చెప్పడానికి ప్రయాసపడగలం, కనుగొనగలం. అదే 500 రూపాయల నోట్లు 500 ఉన్నాయనుకో చెప్పగలం ఏంటి? అలాగే అపవాదిగాడు గాడు కూడా ఎన్నో చెట్లను ప్రారంభించి ఆ నిజమైనది పక్క పెట్టేసి డూప్లికేట్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాడు. అందుకని ఇప్పుడున్న సమాజంలో దేవుణ్ణి ఆరాధించడం పక్కకు పెట్టేసి మనుషులను ఆరాధించడం ప్రారంభించారు. ఎవరు? అన్యులు కాదు, క్రైస్తవుల్లోనే కదా. దేవుణ్ణి ఆరాధించడం పక్కకు పెట్టేసి ఆనాడు శిష్యులైన వారు ఏమంటారో తెలుసా? పౌలు గారు వీళ్ళందరూ సువార్త ప్రకటించడం వెళ్ళిపోయేటప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారో తెలుసా? అక్కడ వీరే దేవతలు అనలేదా అక్కడ ఉన్న వారందరూ కూడా? అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? అవును మేము దేవతలే అనే సన్మానించి ఏమని చేసుకున్నారేంటి? మేము దేవతలం కాదు, మీలాంటి మనుషులమే మేము అని వాళ్ళు చెట్టులుగా ప్రారంభిస్తున్నప్పుడు అప్పుడు మొలుస్తున్నాడు అక్కడ కూడా మనుషుని బట్టి. వెంటనే కట్ చేశారండి వాళ్ళు. మేము మీకు చెప్పిండేది మాకు అతుక్కోమని కాదు, ఎవరికి అతుక్కోవాలని? క్రీస్తులు అతుకబడాలని మీకు చెప్తే మీరేంటి మమ్మల్ని చేస్తున్నారు? పౌలు గారికి అద్దించారు అన్నాడే.
అందుకని మనల్ని కూడా ఏదైనా సరే బాగా పాట పాడినప్పుడు పొగిడారనుకోండి, అయిపోయి మనం ఎవరికి అతకబడుతుంటాం తెలుసా? మనుషులకు, అంటే అపవాదికి. అందుకనే మనుషులు పొగడుతున్నాం మనం ఎప్పుడు ఆసరా చేసుకోకూడదు. ఎప్పుడైతే చేసుకున్నాం అనుకో మన మాటలు మారిపోతాయి. ఇక తెలుసా, మన మాటలు మన చేష్టలు మొత్తం కూడా చేంజ్ అయిపోతాయి. ఇక ఇప్పుడు వాక్యానికన్నా స్పీకర్స్కే, అంటే వాక్యం చెప్పేవారికే ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు, లేరా? నేను ఎవరికి తెలుసా ఫ్యాన్స్? ఎవరు ఎక్కువ ఏంటని తెలుసా? ఆయనవే, అతనివే. అతను చెబితే నేను వస్తా, అతను రాకపోతే నేను అస్సలు రాను. అతను ఎవడైనా సరే ఎంత గొప్ప వాక్యం చెప్పినా సరే అతను వస్తేనే నేను వస్తా. నువ్వు ఎవరికి అతకబడ్డావు తెలుసా? అప్పుడు మనిషికి. అంటే నిన్ని అపవాదిగాడు ఏం చేశాడంటే ఒక మనిషి అనే చెట్టుకి నిన్ను నాటించాడు. కానీ ఎవరికి అతకబడాలి? మనం క్రీస్తుకి అతకబడవలసిన మనము ఒక మనిషికి అతకబెట్టిస్తాడు. ఒక మనిషినే కాదు, ఇప్పుడు లోకములో ఒక డబ్బుని ఎక్కువ ప్రేమించిన మరొక తీగనే మనం అతుక్కుంటున్నామని అర్థం చేసుకోవాలి కదా. ఒక డబ్బును కానీ, ఒక స్థలాన్ని కానీ, ఒక వ్యాపారం కానీ, ఏదైనా దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించామనుకోండి, మనం క్రీస్తు నుంచి విడిపోతున్నాం అనే విషయాన్ని గ్రహించాలి. ఎవరికి అతకబడుతున్నాం? మనం అపవాదికి అతకబడుతున్నాం. అందుకని అప్పుడప్పుడు ఈ దేవుడు కూడా మనం ఫలించిన తర్వాత అప్పుడప్పుడు మనం పడిపోతుంటాం కదా. పడిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని నిలబడుతూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. అందుకని ఈ వచనం ఏమంటున్నా తెలుసా? 2వ వచనంలో, వారిలో ఫలింపిన ప్రతి తీగను ఆయన తీసి పారివేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికి రాని తీగలను, దేనిలోని పనికి రాని తీగలను, ఫలించే దానిలో నుంచి. అంటే మనం అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం. పడిపోతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మళ్ళీ ఏం చేస్తుంటాడంటే నిలబెట్టడానికని కొన్ని లోపాలు మనలో కనపడితే దాన్ని తీసివేస్తుంటాడు కదా కదా. మనం అప్పుడప్పుడు బాగా వాక్యంలో ఉంటున్నాం, అప్పుడప్పుడు పడిపోతుంటాం. అంటే ఏంటి? కోపం వల్ల కానీ, ఆశ వల్ల కానీ, దురాశ వల్ల కానీ కదా, ఒకరు ద్వేషించే వాళ్ళే కానీ, ఏదో విధంగా పడిపోతుంటాం. కానీ దేవుడు మనల్ని మరలా నిలబెడుతుంటాడు. అందుకని తీసేస్తుంటాడు. మనలో ఫలించనేది కూడా ప్రతిదీ ఏం చేస్తుంటాడు? తీసివేస్తుంటాడు. అది ఇంకేముంటాడు కింద 3వ వచనంలో, నా యందు నిలిచియుండుడి. నా యందు 3వ వచనంలో, నేను మీతో చెప్పిన ప్రతి మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులుగా చేస్తున్నా. పవిత్రులు అయిపోతున్నాం అంటే మనం ఏ విధంగా? బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా మనం పవిత్రులు అవుతున్నాం. అలాగే మనం పవిత్రులుగా ఉన్న మనం మరలా పడిపోతున్నాం. మనల్ని దేవుడు ఏం చేస్తుంటాడంటే మనలో ఉన్న లోపాన్ని తీసివేయడానికి మనల్ని అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడు తెలుసా? గద్దిస్తుంటాడు. ఒకవేళ గద్దించిన తర్వాత మనం లోబడలేదు అనుకోండి, మనం ఏమవుతుంది తెలుసా? అప్పుడు దేవుని కోపానికి ఆగ్రహత అయిపోతాం. అవునా? అదే చెప్తుండే బైబిల్లో ఒక మాట ఉంది, ఆ మాటను ఆలోచించేద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఆలోచించేద్దాం. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ కోట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి, నీ గ్రామంలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. తర్వాత అంటూ, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. దేవుడు ఏం చేస్తుంటాడు అంటే మనం ఫలింపలేనప్పుడు దేవుడు గద్దిస్తుంటాడు. అప్పుడప్పుడు గద్దిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వినాలి, మారాలి. అంతేగాని మనం విసుక్కోకూడదు. ఆనాడు ఇస్రాయేలు ప్రజల్లాగా విసుగేమంటే ఏం చేస్తాడు దేవుడు? ఇంకా అయిపోయాక తీసి పడేస్తాడు కదా. అది అంటున్నాడు ఏమని? ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఎందుకు గద్దిస్తున్నాడంటే, గద్దిస్తున్నప్పుడు మనం ఆలోచించాలి. ఎందుకు? మనమంటే దేవునికి ఇష్టం కాబట్టే దేవుడు గద్దిస్తాడు. దానికి అర్థం కాబట్టి కిందకు మరొక ఉదాహరణ చెప్తుండే ఏమంటారంటే 12వ వచనంలో, తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా, తండ్రి తనకి ఇష్టమైన, అంటే మనం ఏం చేస్తాడు? కుమారుడు ఇష్టడు కాబట్టే రోజు గద్దిస్తూ
కోప్పడుతూ ఉంటాడు. మనల్ని కూడా అప్పుడప్పుడు గద్దిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? తృణీకరించకూడదు. విసుక్కోకుండా దాని గురించి మనం ఆలోచించి దేవుడు ఎందుకు ఈరోజు చెప్తున్నాడు మనకు, దేవుడు ఎందుకు నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు, ఎందుకు నన్ను గద్దిస్తున్నాడు. ఇప్పుడు నేను కొంతమంది వాక్యాల రూపకంగా, కొంతమంది మీటింగ్స్ రూపకంగా గద్దిస్తుండొచ్చు, మనకు సంఘంలో గద్దిస్తుండొచ్చు, ఆఖరి మనం బైబిల్ చదువుతున్నప్పుడు కూడా దేవుడు ఏదో రూపకంగా మనల్ని గద్దిస్తాడు. దేవుడు గద్దిస్తున్నప్పుడు మనం మారాలి. అంతేగాని నన్ను ఎందుకు గద్దిస్తున్నాడు మనం వేరే విధంగా ఆలోచించకూడదు. ఎందుకు గద్దిస్తున్నాడు తెలుసా? మనల్ని మన మీద ప్రేమ ఉంది కనుకనే ఆయన ఏం చేస్తున్నాడు? మనకి గద్దిస్తున్నాడు. అదే చెప్తున్నాడు, తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించి రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. ఏం చేస్తారట? గద్దిస్తారు. అంటే మనల్ని దేవుడు మనకు గద్దిస్తున్నాడంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవునికి నేనంటే చాలా ఇష్టం కనుకనే దేవుడు నన్ను గద్దిస్తున్నాడు అని ఆలోచించాలి. మనం ఎక్కువగా ఎవరిని తిడతాం చెప్పండి? ఎవరిని కొడతాం? ఎవరిని బాధపడతాం? ఎవరి నిమిత్తం? మన కుమారులు. ఎందుకు? ఏదైనా తప్పు దోవలో పడిపోయాను అనుకో, మనం ఏం చేస్తాం? తప్పు దోవలో పడిపోయినా సంతోషపడతామా? బాధపడతాం, తర్వాత బుద్ధి చెబుతాం, గద్దిస్తాం, వీలైతే కొడతాం. ఎందుకు? వారి దగ్గర రావాలి. ఎందుకు దగ్గర రావాలని కోరుకుంటున్నాం అంటే అతని మీద మనకి ప్రేమ ఉంది, ఇష్టం ఉంది కనుకనే మనం గద్దిస్తాం. అలాగే దేవుడు కూడా మన జీవితంలో ఫలించలేనప్పుడు గద్దిస్తాడు. ఏ విధంగా అంటే దేవుడు ఆయనే ఒక వ్యవసాయకునిగా కనపడుతున్నాడు మనకి. వ్యవసాయకునిగా కనపడుతున్నప్పుడు ఎన్నిసార్లు వేస్తాడు వరి అంటే ఎన్నిసార్లు చూస్తాడు? ఒక వ్యక్తి ఒక చెట్టు నాటిన తర్వాత ఫలాలు లేనప్పుడు ఎన్నిసార్లు వేస్తాడు చెప్పండి కదా? 3-4 సార్లు చెప్తాడు. అక్కడ ఫలించలేనప్పుడు కొన్ని రోజులు ఆగండి, దానికి ఏదో ఒకటి వేసి మనం ఫలించేటట్టుగా చేద్దామంటాడు. ఈ సంవత్సరం రాలేదనుకో, నెక్స్ట్ సంవత్సరం రాలేదనుకో, ఇలా చూస్తాడు. వెంటనే ఫలించలేనప్పుడు వెంటనే నరికేడు. ఏం చేస్తాడంటే కొంతకాలం చూస్తాడు. అప్పుడే గొడ్డలు ఎక్కడ ఉందంటాడు. అప్పుడు గుర్తుకొస్తుంది దేవునికి. నువ్వు ఫలింపని ప్రతి తీగ ఏం చేస్తాడంటే నరకబడి అగ్నిలో పడవేయబడును, కాల్చివేయబడును. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఫలింపని వెంటనే కాదు, ఫలింపలేదనుకుని కొన్ని రోజుల మందు అవన్నీ చేస్తాడు. వాక్యం ద్వారా బుద్ధి చెబుతాడు. వాక్యమైన ఔషధాన్ని మనకు చెబుతుంటాడు, మీరు మారండి, ఇలా పద్ధతి కాదు అని. మారలేదనుకోడు, కొన్ని రోజులు వెయిట్ చేస్తాడు. ఇంకా అయిపోయాక వెంటనే గొడ్డలు తీసుకొని వచ్చి నరికేస్తాడు. అందుకని మనం ఏం చేయాలి? దేవుడు చెబుతున్న గద్దింపునకు మనము లోబడి బ్రతకాలి. ఇదే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుంచి ఆలోచించేద్దాం. నా కుమారుడా, ప్రభుచే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము అని ఎక్కడ చదువుకున్నాం మనం ఇంతవరకు? సామెతల గ్రంథంలో చదువుకున్నాం. అదే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలు చూసుకుంటున్నాం. ఇంకేమంటాడు కింద? ప్రభు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. ఏం చేస్తాడు? ప్రేమించాడు కాబట్టే దండిస్తున్నాడు. ఇంకే చదువుతాం కింద. అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మనం ఏం చేసాం తెలుసా? మర్చిపోయాం. దేవుడు ఎన్నో రకాలుగా దేవుడు మనకు చెబుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎన్నిసార్లు చెబుతున్నా విననల్లని ప్రజలుగా వాళ్ళు ఉన్నారు. సేమ్ ఇప్పుడు కూడా మనం ఎలా ఉన్నాం తెలుసా? వాక్యం ఎన్నిసార్లు చెబుతున్నా, ఎన్ని గద్దింపులు మనకు ఎదురవుతున్నా మనం వినలేకపోతున్నాం. అందుకని ఏమంటాడు ఇక్కడ? హెచ్చరికను మీరు రోడ్డుకు వెళ్ళేటప్పుడు అక్కడ గుంటుంది అనుకుని ఇక్కడ హెచ్చరిక పెడతారు, బోర్డు కదా, వార్నింగ్, డేంజర్ ప్లేస్ ఎక్కడ ఉందని. లేదు అది కనపడలేదు మనకి తెలిసినా సరే పెద్దగా ఆలోచించుకుంటే వెళ్ళిపోయాం అనుకోండి, ఏమవుతుంది? ఇక అక్కడ ప్రమాదం, మరణించడానికి వీలుంటుంది, ఆస్కారం ఉంటుంది. అందుకని మీరు మరచిపోయారు హెచ్చరికను. ఎప్పుడైతే హెచ్చరిక ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది తెలుసా? మన భయం ప్రారంభమవుతుంది. అవునా? జాగ్రత్త పడతావు. ఏ విధంగానే ఇప్పుడు ఆ రోడ్డు మీద ఉన్నప్పుడు ఇక్కడ హెచ్చరిక పెట్టానంటే అమ్మ ముందర
రోడ్డు బాగోలేదు కాబట్టి మనం చూసుకొని వెళ్ళాలి. అలాగే మనకు దేవుడు ఎన్నోసార్లు హెచ్చరికను చేస్తున్న మనము మర్చిపోయామంట. ఇంకా ఏమంటాడు కింద, శిక్షాఫలం పొందుటకై. శిక్షా ఫలము. ఏ ఫలం అంటే 2 ఫలాలు ఉన్నాయి, అవునా? మనం ఫలిస్తే ఏ ఫలం దగ్గరికి వెళ్తాం మనం? మనకు బైబిల్లో 3 ఫలాలు కనపడతాయండి. అదొకటి కాదు, పాత నిబంధన నుంచి చూస్తే 3 ఫలాలు మనకు కనపడతాయి. అందరికీ నోటైన మాటే కానీ అది రావట్లేదు మనకంతే. అది కూడా ఓకే, అది కూడా ఫలమే, ఆత్మఫలమే, అదొకటి అంటున్నా. ఇంకో ఫలం ఏంటంటే అదే ఆత్మఫలం. ఇంకో ఫలం ఏంటంటే పాత నిబంధనలో గర్భఫలము, దేవుడిచ్చు బహుమానం, అదొక ఫలం. బైబిల్లో మనకు ఫలాలు కనిపించేవి గర్భఫలం, దేవుడిచ్చు బహుమానం. అలాగే మనం ఆత్మ ఫలాలు ఫలించమని చెప్తున్నాడు. మనము వ్యక్తిగతంగా మన ఆత్మ ఫలాలు, తర్వాత ఆత్మలు అనే ఫలాలు మీరు ఫలించాలి. ఇది 3వ ఫలం. అర్థమైందని చెప్పేది. ఫస్ట్ది గర్భఫలం కదా. ఈ గర్భఫలం లేకపోయినా పర్లేదు కానీ 2 ఉన్నాయి. 2వది 3వది ఏంటనంటే, ముందుగా నువ్వు ఆత్మలు అంటే నీ యొక్క ఆత్మ, నీ వ్యక్తిగత జీవితం ఫలించాలి. ఇదొక ఆత్మఫలం. ఆత్మల ఫలం ఏంటో తెలుసా? నువ్వు రక్షింపబడిన నీవు ఇతరులను రక్షించాలి. అదే ఆత్మలనే ఫలం. ఈ బైబిల్లో ఈ 3 కనపడతాయి. అందుకని యేసుక్రీస్తు వారు, పౌలు గారు కూడా ఎంతోమందికి చెబుతూ, యేసుక్రీస్తు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు అంటే వాళ్ళు కూడా ఫలాలుగా అవుతున్నారు. ఎప్పుడు? వాక్యం విన్న తర్వాత, విశ్వసించిన తర్వాత. కాబట్టి బైబిల్ 3 ఫలాలు కనపడుతున్నాయి. 1 ఫలం ఏంటి? గర్భఫలం. 2 ఆత్మఫలం. 3వది ఆత్మల ఫలం. అది ఆత్మలు రక్షించడమే, అదొక ఫలం. అందుకని ఇక్కడ చెప్తూ కింద చదువుతాం. శిక్షాఫలం పొందుటకై. శిక్షాఫలం అంటే ఫలాల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. మనం చనిపోయిన తర్వాత ఏంటి ఫలం అంటే పరలోకం అనేది అదొక ఫలం, అది నరకం. తర్వాత చూద్దాం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? దేవుడు మిమ్మల్ని అందరికీ శిక్షిస్తున్నాడు. మీకు అర్థం కావడానికని భూమి మీద తండ్రి కుమారులకు బంధాన్ని ఏర్పరిచాను, అవునా? తండ్రి కుమారుల మధ్య బంధం ఎటువంటిదంటే, కుమారుడిని ఎల్లప్పుడూ శిక్షిస్తూనే ఉంటాడు. శిక్షించిన కుమారుడు ఏ విధంగా తయారవుతాడు? ఇక మనకు తెలుసు బాగా, శిక్షించకపోతే ఇంకా దేవునికి దూరం అవుతాడు, తల్లిదండ్రులకు కూడా. అందుకని శిక్షించాలి. అందుకనే శిక్షించును కదా, కుమారుని శిక్షింపగలవాడెవడు? తర్వాత 8వ వచనంలో, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని. బీజం అంటే ఏంటి? బీజం, విత్తనం. అదే విత్తనం కదా. మీరు ఎలాంటి వారుగా ఉన్నారు తెలుసా? వేస్ట్ విత్తనం మీరు అంటున్నాడు, పనికి రాని విత్తనం అంటున్నాడు, కారు ద్రాక్షలు కాచే విత్తనం అంటున్నాడు. అక్కడ దుర్బీజులే గాని కుమారులు కారు. ఎవరికి? దేవునికి కుమారులు. ఎప్పుడు కుమారులు అవుతారని అంటే, మీరు ఎప్పుడైతే క్రీస్తుకు అంటుకొని జీవిస్తారో, తీగలాగా. మా బాగా ఆలోచించి, తీగ అన్నాను నేను, చెట్టు కాదు, తీగలా మనం ఉండాలి. మనం చెట్లు కాకూడదు. మన చెట్లు అయిపోయామనుకోండి, నరికేస్తాడు కడాకేక. మనం ఎప్పటి వరకైనా తీగలుగానే మనం ఉండాలి. చెట్లు అవ్వడానికి ప్రయత్నం చేసామనుకోండి, దేవుడు ఊరినే ఉంటాడా? అయిపోయి తీసేస్తాడు అంతేగా. అంటే చెట్లు అంటే ఏంటి? నేనే ఇంకా నా ద్వారే. అలా అనుకోకూడదు మనం ఎప్పుడు కూడా. అలా అనుకున్నాము తీసేస్తాడు. అందుకని చెబితే ఇక్కడ ఏమంటున్నాడు? దుర్బీజంలే గాని కుమారులు కారు. తర్వాత మరియు శరీర సంబంధులైన మనకు సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి అంటే మన తల్లిదండ్రులు మనకు శిక్షిస్తున్నారు కాబట్టి వారి పట్ల మనం ఎలా జీవిస్తున్నాం?
భయభక్తులకరంగా మనం జీవిస్తున్నాం. తర్వాత అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. మీరు కనబడే తండ్రికే భయపడుతున్న మీరు మరి మనలకి ఆత్మలకు తండ్రిగా ఉన్న ఆయనకు మరి ఆయన కంటే ఎక్కువ భయపడాలి కదా కదా. కానీ మనము అందరికీ భయపడతాం కానీ దేవునికి మాత్రం భయపడం కదా. ఆ వ్యక్తి వచ్చాడనుకో భయపడతాం, సిట్రేట్ అవుతాం. కానీ ఈడ దేవుడు ఉన్నాడు అని తెలిసి ఉండి కూడా మనం ఎలా పడితే అలా కూర్చుంటాం, ఎలా పడితే అలా ఫోన్ మాట్లాడతాం. సంఘానికి వచ్చి కూడా ఎలా పడితే అలాగా మనం ఫోన్లో ఎలా చూస్తుంటాం. అంటే మనం భయపడుతున్నామని అర్థం. దేవుని భయం ఒకవేళ ఉందనుకోండి, చర్చి లోపలికి వస్తున్నామంటే అన్నీ మర్చిపోయి దేవునికి భయపడాలి అంతేక. కానీ చర్చిలోనికి వస్తేనే మనం ఇంక హ్యాపీగా ఇది తెలిసి. సంఘాన్ని కూడా ఎందుకు వస్తారంటే వాక్యం వినడానికి రారు చాలామంది. మీరు పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తే ఇప్పుడు అందరూ సోమవారం నుంచి శనివారం వరకు ఏం చేస్తారంటే అందరూ పనుల్లో ఉంటారు. కానీ ఆదివారమే కదా అందరూ ఖాళీగా ఉంటారు. కాబట్టి ఏం చేయాలి, అందరూ ఆదివారం ఆరాధనకు వస్తే సంఘానికి అందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి వస్తారు సంఘానికి. తెలుసా, ఆరాధించడానికి రాదు, అందరూ పలకరించుకోవడానికి వస్తారు. వారం అంతా దూరం అయిపోయాం కదా, ఒక రోజైనా అందరితో హ్యాపీగా ఉందామని అలాగొస్తారే కానీ దేవుని ఆరాధిద్దాము మనస్ఫూర్తి. కానీ చాలామంది ఆరాధించేవారు కరువు అయిపోయారు, అలాగున్నారు. అందుకని దేవునికి మనం భయపడితేనే క్రీస్తులో అంటుకున్నవారం అవుతాం. ఇంకా కింద ఏమంటున్నాడు విషయంలో, వారు కొన్ని దినముల మట్టుకు తమకి ఇష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతతో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడంటే మనల్ని మన మేలు కొరకే. ఏంటా మేలు? పరలోకం, దేవుని దగ్గరికి వెళ్ళడమే మేలు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఎన్నోసార్లు మనం ఏం చేస్తున్నాడంటే గద్దిస్తుంటూ ఉంటాడట. దాన్ని ఎందుకు గద్దిస్తున్నాడంటే మన మేలు గురించి. అందుకు అప్పుడప్పుడు మనం అంటాం కదా, నీ మేలు గురించేరా నేను చెప్తున్నాను, నువ్వు వినవా, నువ్వు ఆలోచించేవా అసలుకి అని అంటారు తల్లిదండ్రులు. అలాగే మన తండ్రి కూడా మనకేం చెప్తున్నాడంటే మన మేలు గురించే ఈ గద్దింపులు అని చెప్తున్నాడు. ఇంకేమంటాడు కింద, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడటలేదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఇశ్రాయేలు దగ్గర నుంచి ఆశించిన ఫలాలేంటి అని అంటే నీతి, తర్వాత న్యాయం. అంతేనా? ఇశ్రాయేల్ దగ్గర నుంచి ఫలాలు ఆశించిన దేవుడు ఎలాంటి ఫలాలు ఆశిస్తున్నాడు అంటే నీతి అనే ఫలము, న్యాయమైన ఫలాలు దేవుడు కోరుకుంటున్నాడు ఇశ్రాయేల్ ప్రజల నుంచి. వారి దగ్గర లేవు కాబట్టి యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఆయన నుంచి బాప్తిసం తీసుకున్న తర్వాత వస్తున్న మనం కుమారులుగా పిలువబడుతున్న మనము మన నుంచి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనల్ని ఏం చేస్తున్నాడు, దేవుడు గద్దిస్తున్నాడు కదా, గద్దిస్తున్నాడు. ఒకవేళ గద్దింపుకు లోబడకపోతే ఏం చేస్తారంటే, ఇదే ఇంతవరకు చదువుకున్న మాటలే ఏంటంటే యోహాను సువార్త 15:2 చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే గద్దించినప్పుడు లోబడకపోతే, వినకపోతే ఏమంటున్నాడు అంటే ఫలించాలంటే ఏంటి అర్థం? ఇక వినకపోతే అంతేనా? ఫలించకపోవడం అర్థం ఏంటి? నేను చెప్పిన మాటకు వినకపోతే, నేను చెప్పిన ఆజ్ఞలకు అనుసరించకపోతే ఏం చేస్తారట, నాలో ఫలింపని ప్రతి తీగను ఎవరు తీసేస్తారంట? ఎవరు? ఆయన. ఇంతసేపు యేసుక్రీస్తు వారు ఉన్నాడు, ఆయన ఫలించకపోతే తండ్రి అయిన దేవుడు ఎంట్రన్స్ అవుతాడు. ఇక ఆయన ఎంట్రన్స్ అయినాడు అనుకో, మనం ఎన్నిసార్లు చెప్పినా సరే, బతిమాలకున్నా సరే మరలా అతికరించేంత పరిస్థితి మనకు ఉండదు. అతికున్నప్పుడే ఆలోచించాలి, అవునా? అతికున్నప్పుడు అంటే ఏంటి అర్థం? సంఘంలో ఉన్నప్పుడే, మనం బ్రతికున్నప్పుడే, కాలము ఉన్నప్పుడే మనం ఆలోచించాలి. చూస్తాడు
తీసేస్తాడు. తీసేసిన తర్వాత మనం ఎన్ని ఆలోచన చేసినానండి మనం వృధా ప్రయాసే. కాబట్టి తీగ కట్టు కాకముందే ఆలోచించాలి. కాబట్టి లోకంలో తీగ కట్టయిన వాళ్ళు అంటే ఇంకా చేర్చబడిన వాళ్ళు ఉన్నారు, తర్వాత చేర్చబడని వాళ్ళు ఉన్నారు, చేర్చబడి పడిపోయిన వారు కూడా ఉన్నారు లోకంలో. కాబట్టి మనం ఏ కోవకు చెందామో ఒక్కసారి మనం ఆలోచించాలి. కాబట్టి దేవుడు ఎన్నోసార్లు మనకేం చేస్తాడు, గద్దిస్తుంటాడు. మీరు ఫలించండి, ఫలించండి, ఫలించకపోతే మీకు ప్రమాదం పొంచి ఉన్నది అని. కాబట్టి ఏదో విధంగా దేవుడు మనకి హెచ్చరిస్తూనే ఉంటాడు. అందుకని దేవుని యొక్క సేవకుల మాట మనం ఏం చేయాలి చెప్పండి, వినాలి. అదే బైబిల్లో ఒక మాట ఉంది, చూసుకుందాం. యెషయా గ్రంథము 50 అధ్యాయము, యెషయా గ్రంథం 50 అధ్యాయము 9వ వచనాన్ని ఆలోచించేద్దాం. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయము, నా మీద నేరస్థాపన చేయగలవాడెవడు? వారందరూ వస్త్రము వలె పాతగిలిపోదురు, చిమ్మెట వారిని తినివేయును. మీలో యెహోవాకు ఏం చేయాలట? భయపడాలి. ఎలా భయపడాలి? యెహోవా కంటే కింద చెప్తూ తర్వాత ఆయన సేవకును మాట వినువాడెవడు అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నిసార్లు మోషే గారు చెప్పినా విన్నారా? వినలేదు. అందుకని మనకు కూడా ఏం చెప్తున్నాడో తెలిసి, ఇప్పుడు మీరు సేవకుల మాట వినాలి, దేవునికి భయపడాలి. ఏ విధంగా? దేవుడు ఎవరి ద్వారా అయినా చెబుతాడు వాక్యాన్ని, సేవకుల ద్వారా, బైబిల్ ద్వారా, ఆఖరికి మన దగ్గర ఉన్న ఫోన్ ద్వారా కూడా కదా. మనకి ఈ యొక్క గద్దింపులు చెబుతున్నప్పుడు మనం వినాలి. వినకపోతే ఆనాడు ఇశ్రాయేలుకి పట్టిన గతే మనకు కూడా. ఎందుకంటే భక్తుల్లో చాలామంది సేవకుల మాట విని మంచిగా బ్రతికి చనిపోయిన వారు ఉన్నారండి కదా. అందుకని యెహోషువ గారు ఎవరు మాట విన్నారు? యెహోషువ గారు ఎవరు మాట విన్నారు? మోషే గారు మాటినే కదా. తర్వాత ఆయన ఏ విధంగా వచ్చాడు తెలుసా? ఫస్ట్ మోషే గారు ఉన్నారు అధికారిగా, తర్వాత ఇశ్రాయేల్ నడిపించే వ్యక్తి అప్పుడు మోషే గారు అయితే, తర్వాత ఎవరు వచ్చారు? యెహోషువ గారు. అంటే సేవకుని మాట వింటూ సేవకునికి చెప్పిన మాటకు లోపడితే దేవుని మాటగా లోబడి వచ్చారు. కాబట్టి యెహోషువ గారు దేవుని యొక్క మాటలు నడుచుకుంటూ దేవుని భయభక్తులతో జీవిస్తూ ఆయన అధికారాన్ని సంపాదించుకున్నాడు కదా. మనం కూడా ఎవరి మాట వినాలి? అది కూడా ఎవరి మాట తెలుసా? సేవకులు చాలామంది ఉన్నారు భూమి మీద. ఎలాంటి మాట వినాలి? సత్యమైన మాటలు చెప్పేవారి సేవకులు మాత్రమే వినాలి. వేరే మాటలు విన్నామనుకోండి, వేరే చెట్టుకు మనం అతకపోతాం, అంతే, ఇంకేం లేదు. అపవాది ఈజీగా మనల్ని అతికించేస్తాడు. మనకు అనిపించదు ఏది డూప్లికేట్దో ఏదో నిజమైనదో. కాబట్టి మనము ఆ చెట్టుకు అతకబడినప్పుడే తెలుసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు వారు చెబుతూ, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి మనకు కూడా చెబుతున్నాడు. ఎందుకు మనకు కూడా అవసరం ఈ మాటలు? ఎందుకు తెలుసా? మనం కూడా మనుషులని చెట్టుకు అతకబడుతూ నిజమైన ద్రాక్షవల్లికి అంటుకోక మనుషులకు అతకబడుతున్నాము. అందుకని చెబుతూ, నాలో మీరు ఉంటేనే మీ యందు నేను నిలిచి ఉంటాను. కాబట్టి మీరు నా చెట్టుకు మీరు అతకబడి ఉండాలి. మీరు ఎప్పుడైతే నా చెట్టుకు అతకబడలేదు అనుకోండి, మీ యందు నేను నివసించును. ఎప్పుడు నివసించాలి మీ యందు నేను? అంటే నాకు మీరు అతకబడినప్పుడే అంటాడు కదా. ఇక్కడే యోహాను సువార్తలో చదువుదాం ఆ మాటలు మరొకసారి చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెబుతూ, 3వ వచనంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఎప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటే అర్థం ఏంటి? ఆత్మ ఫలాలుగా మనము ఫలించాలి. అప్పుడు ఆయనకు
అతకబడిన వారు. ఆత్మఫలాలు ఏంటి? ఎక్కడున్నాయి అవి? బైబిల్లో ఉన్నాయి. గలితీయులకు రాసిన పత్రికలో ప్రేమ అనే ఫలం, సంతోషం అనే ఫలం, సమాధానం అనే ఫలం, సమాధానం తర్వాత సాత్వికము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, ఆశని. ఎన్ని? 9. ఈ 9 ఆత్మఫలాలు మనం ఫలించాలి. అప్పుడే క్రీస్తులో మనము అతుకబడి ఉన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఫలించలేదు అనుకోండి, ఆయన యందు మనం నిలిచి ఉండకోకుండా ఉండిన వారం అవుతాం. ఆయన యందు నిలిచి ఉండాలంటే ఈ ఫలాలు మనము ఫలించాలి. అదే చదువుతాం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. అంటే మనం ఫలించాలంటే ఓవరాల్గా ఎవరిలో ఉండాలి? క్రీస్తులో. క్రీస్తు అతకబడి మనం ఉండాలి. ఇంక కిందేమంటున్నాడు వింటేనే కానీ 5వ వచనంలో, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి ఇక్కడేం చెప్తున్నాడు? నాకు వేరుగా అంటే మీరేమీ చెయ్యలేరు కదా. ఇక్కడ బాగా ఆలోచించేస్తే యేసుక్రీస్తు మనకి ఎలా కనపడుతున్నాడు? అక్కడ చెట్టుగా కనపడుతున్నాడు కదా. ఇంకొకటి పరలోకానికి మార్గంగా కనపడుతున్నాడు. ఆయన దగ్గరకు వస్తేనే మనము అక్కడ ఉన్న లోకానికి మనం వెళ్ళగలం. అందుకని ఆయనతో మనం ఉండాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎలాగైతే మోషే గారు, పితరులు, యెషయా గారు వచ్చి ప్రకటించారో, అలాగే ఈయన గారు కూడా వచ్చి యేసుక్రీస్తు వారు కూడా ప్రకటించారు. ఇవి ఎవరికి సంబంధించిన మాటలో తెలుసా? అక్కడున్న వారికే. చాలామంది చెప్పే మాటలు ఏంటంటే, అక్కడున్న వారికే ఇవి ఫలించేవి, అవసరమైనవి, ఇప్పుడు మనకేం పెద్ద అవసరం లేవు అవి. ఎలాగైతే మోషే గారు వచ్చి మంచి మాటలు చెప్పి మరణించి వెళ్ళిపోయాడో, అలాగే యేసుక్రీస్తు వారు కూడా వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. అంతేగాని ఇవి అక్కడికి ఉన్న వారికి మాత్రమే కదా, మనకు కాదు అంటున్నారు చాలామంది. అది చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి లోకంలో. అందుకే మనం జాగ్రత్త పడాలి. అందుకని ఈ మొత్తం కూడా బైబిల్ ఉన్నవారు క్రీస్తు చుట్టూ ఉంటూనే ఉంటారు. ఆయన గురించి చెబుతూనే ఉంటారండి. ఏ పత్రికకు మీరు వెళ్ళినా సరే, ఏ గ్రంథాలకు మనం వెళ్ళినా సరే ఆయన గురించి చెబుతూనే ఉంటారు. ఆయనకు కుమారుడు పుడతాడు, అతనికి ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఇవన్నీ పాత మనం చూస్తున్నాం. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఇంకా కిందేమంటున్నాడు? 7వ వచనంలోనా కింద 6వ వచనంలో, ఎవడును నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. తీగ నుంచి, చెట్టు నుంచి వేరైపోయిన ప్రతి కొమ్మ కానీ ఏమవుతుంది? అలాగే మనలో కూడా జీవం లేనివారుగా ఉంటాం. వాక్యం అనే జీవం, దేవుడు అనే జీవం మనలో. దేవుడు లేకపోతే ఆ ఎండిపోయిన చెట్టు వంటి వారిలాగా మనం బ్రతుకుతాం. ఎప్పుడు బాగా అందంగా కనిపిస్తాం? చెట్టులో అతకబడినప్పుడు కదా. నీటి పక్కన ఉన్నప్పుడు చెట్లు ఎలా ఉంటాయి చెప్పండి? పచ్చగా ఉంటాయి కదా కదా. అలాగే మనం కూడా దీన్ని దేంతో పోల్చాడు? వాక్యాన్ని జీవజలం కదా. చెట్టుతో పోల్చాడు, తీగితే అలాగే జీవజలం కదా. సమరయ దగ్గరికి వచ్చి ఏమంటాడు యేసుక్రీస్తు గారు? నేను ఇచ్చి నీళ్ళు తప్పిగా ఉంటాడు. అవి ఏంటి నీళ్ళు అంటే? అదే వాక్యం. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. ఏది ఇష్టమో మీరు బాగా ఆలోచించాలి. దేవుడు మనకి ఇవ్వాలి ఏదైనా అంటే ఫస్ట్ ఏం చేయాలంటాడు ఇక్కడ? ఫస్ట్ దేవుని, ఎవరైనా సరే ఒక వ్యక్తిని దేవునిలోకి తీసుకుని రావాలి అన్నప్పుడు ఒక మాటలు ఎలా చెప్పాలంటే, ఇక్కడ అందరూ ఎలా చెప్తారు? మీరు దేవుని దగ్గరికి రా, మీకు అన్నీ పోతాయి. ఫస్ట్ మాట చెప్పేది ఇది. ఫస్ట్ మాట ఏం చెప్పాలి తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల. ఫస్ట్ ఏంటి? ఆయన మాటలు, ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు, ఆయన యందు మనం ఉన్నప్పుడు మనకిష్టమైనవన్నీ దేవుడు
ఇస్తాడు. అదే చెప్తున్నాడు కదా ఇక్కడ. ఏమంటున్నాడు? మీకేది ఇష్టమో అడుగుడి అడుగుడి. మీరు ఫస్ట్ ఎప్పుడు అడగాలి తెలిసి ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఆయన యందు ఉండాలి, మన యందు ఆయన వాక్యం ఉండాలి. అప్పుడు మాత్రం మనం ఏం చేయాలని అడగాలి. మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగండి, మీకు దేవుడు ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. కింద చెప్తూ ఉంటాడు తర్వాత, అది మీకు అనుగ్రహింపబడును. అంటే మనకు ఒక పాయింట్ దొరికింది. ఏంటంటే మన దేవుణ్ణి అడగాలి. దేవుడి నుంచి మనం ఏదైనా మనకి ఇష్టమైనది కావాలని కోరుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్పండి? మన దేవుని క్రీస్తు కతుక్కొని ఉండాలి. క్రీస్తు మాటలకు దేవుని మాటలు మనలో ఉండాలి. అప్పుడే అది మనం అడగాలి. అప్పుడు దేవుడు ఫలిస్తాడు, మనకి ఇస్తాడండి. ఇప్పుడు చాలామంది దేవుడు ఎన్నిసార్లు అడిగి నాకు ఇవ్వలేదంటే అర్థం ఏంటో తెలుసా? మన దేవునికి ఇవ్వలేదని అర్థం చేసుకోవాలి మనం కదా. దేవుడు నాకు ఇంకా ఎందుకు ఇవ్వలేదు, నా ప్రార్థన ఎందుకు ఆలకించలేదంటే మనం అర్థం చేసుకోవాలి, మన జీవితం దేవుని కొరకు ఇంకా ఫలించలేదేమో కదా. మనం ఇంకా దేవుని దూరం అవుతున్నామేమో, దేవుని కొరకు మనం బ్రతకట్లేదేమో, అందుకే మనకి ఇష్టం వచ్చినట్టుగా దేవుని మనకి ఇష్టమైన దేవుడు ఇవ్వట్లేదేమో. అలా ఆలోచించట్లేదండి ఎవరు కూడా కదా. ఇయ్యలేదే దేవుడు నాకు ఎందుకు ఇయ్యలేదు, నా ప్రార్థనలు ఎందుకు ఆలోచించి బాధపడేదే తెలిసింది. కానీ మనుషులకి దేవుడు ఎందుకు నాకు ఇయ్యలేదు ఒకసారి ఆలోచించలేదు మనం కూడా. నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు ఆలకించట్లేదంటే నేను ఇంకా దేవునికి ఏది ఇవ్వవలసినది ఇవ్వలేదేమో, అందుకే దేవుడు నాకు ఇవ్వలేదు. ఒకవేళ దేవుడు నేను ఇచ్చాను అనుకోండి, మనస్సుగా నా జీవితానిగా, అప్పుడు నేను దేవుని ఏదైతే కోరుకుంటానో అది కంపల్సరీగా మనకు అనుగ్రహింపబడుతుంది అంటున్నాడండి ఇక్కడ. ఇంకా కింద ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలించుట వలన, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎవరు మహిమపరుస్తారట? ఎప్పుడు మహిమపరుస్తారు? ఎప్పుడు సంతోషం దేవునికి? మనం బహుగా ఫలించటం వేరు, బహుగా ఫలించటం వేరు. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఫలిస్తున్నాం చిన్నగా, ప్రారంభం అది. బహుగా ఫలించడం అంటే అర్థం ఏంటిక? ఆత్మీయతలో బలమైన ఆహారం తినేటటువంటి వారుగా ఉన్నప్పుడే మనం బహుగా ఫలించినట్టు వారం అవుతాం కదా. కొరింథీ సంఘాన్ని గురించి ఏమన్నాడు అప్పుడప్పుడు? మీరు ఇంకా పాలు ఫలించడం అంతవరకు. అది బలమైన ఆహారం అంటే ఏంటి? బహుగా ఫలించడం. ఆనాడు కొరింథీ పట్టణం అంతా కూడా ఫలిస్తున్నారు, అంతవరకే, బహుగా ఫలించట్లేదు. మనం కూడా అలాగే ఉంటున్నామా? ఆలోచించాలి. అందుకే ఉంటాడు ఇక్కడ, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించెనో నేను మిమ్మును అలాగ ప్రేమించి తిని. ప్రేమించాడా లేదా చెప్పండి? దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అలాగే ప్రేమిస్తున్నాను. ఎలాగా? ఆయన మన కొరకు చచ్చిపోయేది స్థితిగా మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ భూమి మీద మనం పెద్ద పెద్ద అబద్ధాలు ఆడుతుంటాం, వింటుంటాం. నువ్వంటే నాకు చాలా ఇష్టం అండి, నీ గురించి నేను నిజమే చెప్పండి. అది అంత గాలి మాటలు అంత కూడా కదా. నిజంగా చచ్చిపోతారు చెప్పండి? ఎక్కడైనా మనం చచ్చిపోవడం అనేది కనిపించేది, కానీ చంపేది ఎక్కువగా వినపడుతుంటుంది మనకి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మన గురించి ఆయన చచ్చిపోవడం అంత ఇష్టం. అలా మిమ్మల్ని ప్రేమించానంటున్నాడు ఇక్కడ, అంతగా మేము ప్రేమించానంటాడు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి. అంటే ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రేమ అనేది కూడా ఏంటి? ఫలం కదా. ఆత్మ ఫలాలలో మొదటిది ఏంటో తెలుసా? ప్రేమ అనేది కూడా ఫలం. అందుకని మీరేం చేయాలంటే, తండ్రి నన్ను ఎలాగైతే ప్రేమించాడో నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా ఇతరులను అలాగ ప్రేమించారు. అప్పుడే మీలో ప్రేమ అనే ఫలము ఫలిస్తుంది బహుగా కదా. ఇంకేముంటాడు కింద? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు. దేవుడు చెప్పాడా తండ్రి దేవునికి? దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను పరలోకంలో ఏవైతే నేర్చుకొని వచ్చానో భూమి మీదకి అవే మీ మధ్య నేను బయలుపరుస్తున్నాను. అలాగే
తండ్రిని దేవుడు యేసుక్రీస్తు వారు ఎలాగంటే ఆజ్ఞలు ఇచ్చాడో అలాగే నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనకు కూడా ఆజ్ఞలు ఇచ్చాడా? ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన క్రియపూర్వకంగా ఇచ్చాడు, మాటపూర్వకంగా కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలను కూడా మనం నెరవేర్చాలని చెప్తున్నాడండి ఇక్కడ. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమేందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని, మీ ఆజ్ఞలను, ఎవరి ఆజ్ఞలను? యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞలు మనం కూడా ఏం చేయాలి? గైకోవాలంటే అర్థం ఏంటి? బైబిల్లో ఉన్న విషయాలను నోట్స్లో రాసుకొని పెట్టుకోవడమా? కాదు, నెరవేర్చాలి. ఇక్కడ కన్నా ఇక్కడగా, క్షమించాలి, ఇక్కడ చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది కదా. ఇక్కడ రాసుకోవాలి మనం. హృదయం అనే ఆజ్ఞ అక్కడ మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, క్రీస్తును మనం ప్రేమిస్తాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆజ్ఞలు గైకొని ప్రేమ యందు నిలిచిన ప్రకారం మీరు నా యందు ఆజ్ఞ గైకొని ఉండాలి, నా ప్రేమ యందు నిలిచి 11 వచనంలో మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. ఎవరితో చెప్తున్నాడు ఇప్పుడు? మనతో, శిష్యులతో. ఇప్పుడు మనతో కూడా చెబుతున్నాడు. ఇక కిందే ఉంటారో తెలుసు, లాస్ట్ 12 వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకని కొరకు ఒకడు ప్రేమించవలనట్టే నా ఆజ్ఞ. మరి ప్రేమ గురించే ఆజ్ఞ అన్నాడంటే ఈ ఆత్మఫలాలన్న ఆజ్ఞలు కదా. ఇక్కడ ప్రేమ గురించే మాట్లాడు కాబట్టి మిగతా ఆజ్ఞలు నాకు వద్దని అనుకుంటే పొరపాటు. అన్ని ఆజ్ఞలే, అన్ని ఫలాలే. కాబట్టి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు పదే పదే ఎందుకు చెబుతున్నాడు అని అంటే, అన్నిటిని గురించి అవగాహన కావాలి. ఎవరికి? శిష్యులైన వారికి. ఎందుకు? వారు లోకంలోనికి వెళుతున్నారు కాబట్టి కదా. లోకంలోనికి బయలు వెళ్తున్నారు. ఎందుకు? స్వార్థను ప్రకటించడానికి, మొత్తం కూడా రాజ్యాన్ని చేయడానికని, రాజు స్వార్థను ప్రకటించడానికని. మీరు అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు ఎంతోమంది మీకు ఎదురవుతుంటారు కదా. అందుకని మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు, మిమ్మల్ని గొర్రెలు పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నారు. కాబట్టి మీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయాన్ని మీరు ఎరిగే ఉండాలి. అందుకని ప్రతి మాటను యేసుక్రీస్తు వివరణిస్తున్న ప్రతి విషయంలో. అందుకని మనం కూడా ఆలోచించాలి ఏంటంటే, మన క్రీస్తుకు అతుక్కబడి ఉండాలి. క్రీస్తులాగా ఎంతోమంది, ఎన్నో చెట్లు ఫలిస్తున్నాయి. ఆ ఫలించేలో మనం కూడా అక్కడికి అతుక్కబడి ఉన్నాం అనుకో, క్రీస్తుని అంటుకోకుండా, ఇంకా మన జీవితం ప్రమాదంలో ఉంది. కాబట్టి ఎవరికి అతుక్కబడి ఉండాలంటే మనం క్రీస్తుకు అతుక్కబడి ఉండాలి. కాబట్టి మనం ఎవరికి అతుక్కబడి ఉన్నామో ఒకసారి ఆలోచించాం. మనుషులకు అతుక్కబడి ఉన్నామా? మనుషులని చెట్లకు అతుక్కబడి ఉన్నామా? డబ్బు అనే చెట్టుకు అతుక్కబడి ఉన్నామా? లేకపోతే స్థలం అనే చెట్టుకు అతుక్కబడి ఉన్నామా? పలుకుబడి అనే చెట్టుకు అతుక్కబడి ఉన్నామా? దేన్ని అతుక్కబడి ఉన్నాం? వీటన్నిటికి అతుక్కబడి ఉన్నామే. కానీ దేవునికి, క్రీస్తు అనే చెట్టుకు మనం అతుక్కబడి ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనలో అతుక్కబడుతూ ఆయనతో నిలిచి ఉంటే మనము ఫలిస్తాం. అప్పుడు దేవుడు, మనము ఫలిస్తున్నప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడట. కాబట్టి మనం దేవుని సంతోష పెట్టాలంటే మనం బాగా బహుగా మనము ఫలించాలి. కాబట్టి ఎవరు వారు మనం ఆలోచించేద్దాం ఒక్కసారి. మన క్రీస్తులు అతుకబడ్డామా? క్రీస్తుని కన్నా మనుషులు హెచ్చిస్తున్నామా? నాకు పాత్రుడు కావాలంటే నువ్వేం చేయాలి తెలుసా? తండ్రినైనాను తల్లినైనాను నాకన్నా ఎక్కువ ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు. కాబట్టి మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? దేవుణ్ణి, క్రీస్తుని, వీటిని ఎక్కువ ప్రేమించాలి, కానీ కన్నపడే మనుషుల్ని కాదు. మళ్ళీ ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారు. బైబిల్లో ఉన్నాయి కదండి. క్రీస్తు వారే తల్లిదండ్రులు ఏం చేశారు? ఏం చెప్తారు చాలామంది అని అంటే, తల్లిదండ్రులు వదిలే ఉన్నాడు కదండి అన్నవారు లేరు చాలామంది. తల్లిదండ్రులే ఎవరు నా తల్లి అన్నాడు ఆయన యేసుక్రీస్తు. మళ్ళీ ఎంత ఉంటే అని అన్నారో చెప్పండి. ఒక వ్యక్తి వస్తుంటే వచ్చి చెప్తే ఎవరు నా తల్లి అని అంటున్నాడు ఏంటి అంటే, తల్లిదండ్రులు అంటే భయం భక్తి లేదు ఆయనకి అని చాలామంది అన్నారు కదా. ఎందుకు అన్నాడు ఆ మాట ఆలోచించలేమని. అక్కడ ముఖ్యమైన పనిలో ఉన్నాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏ పనిలో ఉన్నారు? దేవుని పనిలో ఉన్నాడు కదా.
వాళ్ళకి అంటే మీరు బాగా ఆలోచన చేస్తే ఒక దెబ్బకి 2 బిట్లు అన్నప్పుడు అలాగే అక్కడ కొడుతున్నాడు అందరినీ. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. వచ్చిన తర్వాత నిజమైన తల్లిదండ్రులు ఎవరో కాదు, వీళ్ళకన్నా ఆయన అని చెబుతున్నాడు అక్కడ ఒక ఉపదేశాన్ని కదా. వారు రావడం జరిగింది, వారు ఒక ఉపదేశం చెప్తున్నాడు కదా. నా తల్లి ఎవరు అన్నప్పుడు ఈతనే కదా తల్లి, ఈవిడే కదా తల్లి, ఎందుకు నా తల్లి అంటున్నాడు బాగా ఆలోచించారు చాలామంది అక్కడ చెబుతూ, నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో చేస్తారో వారే నా తల్లి నా సహోదరులు అంటారు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి మహిమపరిచేటటువంటి వారుగా ఉండాలి. దేవుని కన్నా ఏది మనము మొదటి స్థానం ఇవ్వకూడదు. మొదటి స్థానం ఇచ్చామో అపవాదికి అతకబడినాం. అది విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనం ఏ చెట్టుకు అతకబడినాం ఒక్కసారి ఆలోచించాలి. క్రీస్తు అనే చెట్టుకా లేకపోతే అపవాదనే చెట్టుకా? సేమ్ ఇంకా అపవాది గడు ఎలా ఉన్నాడంటే క్రీస్తుని జిరాక్స్ దింపేశాడండి అంతే ఇంకా కదా. క్రీస్తును జిరాక్సింగ్ అంతే, 2 పెట్టి చూస్తే వైపు 2 ఒకటేనే అన్న స్థితి అయిపోయాడు. యూదా గోత్ర యేసుక్రీస్తు వారు. సింహం అంటే ఎవరిని గర్జించి సింహం వల్ల వెతుకుచు తిరుగుచూ ఉన్నాడంట అపవాదిగడు. ఎవరిని పోలి ఉన్నాడు అపవాదిగడు కూడా? యేసుక్రీస్తు వెలుగై అన్నంటే వీడు కూడా వెలుగు వేషం వేసుకొని వస్తారు. తేజోరాక్షేత్రం ఎందాక నీవు అన్నాడు దాని గురించి. ఎవరి గురించి? అపవాది గురించి. అంటే సేమ్ యాజిటీజ్గా 2 ఒకేలా కనపడుతుంది. యేసుక్రీస్తు చెట్టుగా కనపడుతున్నాడు ఇప్పుడు. అపవాదిగాడు కూడా చెట్లు ఎన్నో నాటాడు. ఇప్పుడు వాడు ఎన్నో నాటాడు. ఒరిజినల్ చెట్టు కనిపించట్లేదు ఇప్పుడు తెలుసా. ఒరిజినల్ చెట్టు కనిపించుకోకుండా వేస్ట్ చెట్లను నాటేశాడు. సేమ్ యాజిటీజ్గా మామిడి చెట్టు ఎలాగుంటుందో సేమ్ అలాంటిదే ఇచ్చాడు, కానీ అది పనికిరాని చెట్టు. నేరేడు చెట్టు మీరు చూసినారు కదా, సేమ్ 2 ఒకేలా ఉంటాయి. దాన్ని తింటేనే తెలుసు రుచి ఏంటి వెరైటీ అని. సేమ్ అలాగే నాటాడు అపవాది కూడా. నిజమైన చెట్టు ఉంది అక్కడ, అది కనిపించుకోకుండా ఉండాలంటే ఎన్నో చెట్లు నాటాలి ఇప్పుడు. అలాగే మనుషులని చెట్టు నాటాడు ఇప్పుడు మన దగ్గర. క్రీస్తు కన్నా మనుషులు ఎక్కువ పెడుతున్నాడు ఇప్పుడు. కాబట్టి మనం ఎవరిలో అతకబడినామో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. డబ్బు కానీ మనుషులు కానీ ఏదైనా సరే దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తామనుకోండి అపవాదికి అతకబడినట్టే కదా. ఆలోచించేద్దాం. కాబట్టి ఇంకా చాలా లోతైన మర్మాలు దీంట్లో దాగి ఉన్నాయి. కాబట్టి విన్న మాటలు కొన్ని మాటలైనా మన హృదయం మన పలక మీద మనం రాసుకుందాం. కానీ విన్న దాన్ని బట్టి మనం ఎంతవరకు జీవిస్తున్నామో మనం ఆలోచించాలి. విని రాసుకొని వెళ్ళిపోవడం కాదు గొప్ప సంగతి, విని దాని ప్రకారంగా జీవించాలి, అది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ఈ మాటలు నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తే ఈ మాటలు ముగిస్తున్నాను. అంటే ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రాలనైనా తండ్రి. ఇంతవరకు కూడా తండ్రి ఎన్నో మాటలు తండ్రి మాకు హెచ్చరించారు. అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి ప్రారంభంలోనేనైనా యేసుక్రీస్తు వారు వచ్చినైనా మాకు ద్రాక్ష తోటగా కనపడుతున్నారు. సేమ్ అలాగే తండ్రి నైనా అపవాదిగాడు కూడా తండ్రి వాడు ఒక చెట్టులు నాటి తండ్రి పనికిరాని చెట్లుగా అదే నిజమైనదిగా మమ్మల్ని భ్రమపరుస్తూ తండ్రి మమ్మల్ని కూడా దాన్ని ఫలించిన చెట్టుకు తండ్రి అతకు పెట్టిస్తున్నాను నేను తండ్రి. మేము నిజమైన చెట్టు ఏంటో తెలుసుకొని క్రీస్తు అనే చెట్టుని అతకబడేవారుగా మేము ఉండటకు కృప దయచేయమని వేడుకొనుచు విన్నదాన్ని బట్టి తండ్రి మా హృదయమైన పలక రాసుకుని తండ్రి నేను దాని ప్రకారంగా జీవించుటకు కృప దయచేస్తారని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.